శ్రీ సాయిరామ్. రత్నాకరవంశకులదీపం ఈశ్వరాంబా ప్రియసుతం. రత్నాకరవంశకులదీపం ఈశ్వరాంబా ప్రియసుతం. సాయి రామాయ నమోస్తుతే. సాయి రామాయ నమోస్తుతే. సాయి రామాయ నమోస్తుతే. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ బాబా వారి యొక్క దివ్య శ్రీ చరణాలు కోటి కోటి సాష్టాంగ ప్రణామాలతో. నా పేరు డి రాఘవరావు, ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం సత్యసాయి సేవా సంస్థల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సేవాదళ కోఆర్డినేటర్గా స్వామివారి ఇచ్చినటువంటి బాధ్యతలను నిర్వహిస్తూ స్వామివారి సేవలో 37 సంవత్సరాలు విరామంగా చేసుకునేటువంటి భాగ్యాన్ని అందించేటటువంటి స్వామివారికి హృదయపూర్వకంగా కోటి కోటి పాదాభివందనం చేసుకుంటూ స్వామివారి యొక్క అవతార వైభవాన్ని పద్య రూపంలో ఈ మానవాళికి అందించాలనేటువంటి తపనతో స్వామివారి యొక్క దివ్య అనుగ్రహంతో సంగీతంలో ఉన్నట్టు కొద్దిపాటి పరిచయంతో వారి భక్తులు రాసిన పద్యాలను, వారు స్వయంగా అందించేటువంటి పద్యాలను, వారి తత్వాన్ని బోధిస్తూ వారు ఎందుకు అవతరించారో వారు చెప్పినటువంటి మొట్టమొదట మానవాళికి వారు అందించారు. అవతరించుట అనుటలో అర్థమేమి, అవతరించుట అనుటలో అర్థమేమి, జనులపై ప్రీతి వాత్సల్య పరతతోడా, వారి స్థాయికి దైవం వచ్చు భూమికి, వారి స్థాయికి దైవం వచ్చు భూమికి, జీవ ప్రజ్ఞతో పాటు దైవ ప్రజ్ఞ, జీవ ప్రజ్ఞతో పాటు దైవ ప్రజ్ఞ, జీవ ప్రజ్ఞతో పాటు దైవ ప్రజ్ఞ. అనాది కాలం నుండి భగవదన్వేషణ సాగుతూ ఉంది. ఏ కొద్ది మంది భక్తులు సాధనలు చేసి కొంతవరకు ఆ దైవత్వాన్ని అర్థం చేసుకున్నారు. నేటి కలియుగంలో ఆ కొంతమందికి కూడా ఎంతో ఎంతో ఇంకెంతో దూరంలోనే ఆ దైవత్వం ఉండిపోయింది. అలాంటి ఒక క్లిష్ట పరిస్థితులలో నిరాకారుడే సాకారాన్ని దాల్చి భూమిపైకి మానవాకారాన్ని దాల్చి వచ్చి మానవులందరినీ మాధవత్వం వైపు నడిపించడానికి వారు తన అవతారాన్ని తీసుకొని సత్యసాయి సేవా సంస్థను స్థాపించి సమస్త మానవాళిని కూడా ఒక చోట చేర్చి, ఆధ్యాత్మికత అంటే వైదికమైనటువంటి పూజలే కాదు, తోటి మానవునికి ఆనందాన్ని ఇచ్చేటటువంటి, తోటి మానవునికి ప్రేమను పంచేటటువంటి, తోటి మానవులలో వాళ్ళ ఆనందాన్ని పొందేటటువంటి ప్రతి ఒక్క సమయం కూడా అది దైవత్వంతో కూడుకున్నదని భగవాన్ ఈ సంస్థను స్థాపించి ఆ సంస్థలలో లక్షలాది మందిని చేర్పించి, ఆధ్యాత్మికత అంటే పూజలు పునస్కారాలే కాదు, సేవ ద్వారా ప్రేమ ద్వారా కూడా ఆధ్యాత్మికతని సులువుగా పొందొచ్చని ఏ శాస్త్రాలలో బోధించలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి మానవాళికి అందించినటువంటి గొప్ప వరము స్వామివారి ఇచ్చింది సేవా ప్రేమ. అవతారంలో బాల్యం నుంచే అనేక మహిమలు చేస్తూ కుటుంబ సభ్యులైనటువంటి తల్లి ఈశ్వరాంబ, అన్న శేషవరాజు ఈ మహిమలను చూసి ఆందోళన చెంది అర్థం కాక సతమతమవుతున్న సమయంలో స్వామివారు తను 14వ ఏటనే ఒక ఉత్తరం ద్వారా తను ఎందుకు ఈ భూమిపైకి వచ్చారు, తనకున్నటువంటి మీరు భ్రమిస్తున్నటువంటి, మీరు ఆశ్చర్యపడుతున్నటువంటి మహిమలన్నీ కూడా నా సహజ సిద్ధంగా వచ్చాయి, నేను ఈ మానవాళికి అందరినీ ఉద్ధరించడానికి వచ్చినటువంటిది అని స్వామివారు, నేను సాయిని తెలియము నిక్కముగా, నేను సాయిని
తెలియుము నిక్కముగా మమత బాయుము యత్నముల్ మానుకొనుము బాసెన్ని తోడి సంబంధమిల్క కాదు నన్బట్ట మరి ఎట్టి గనునికైనా కాదు నన్బట్ట మరి ఎట్టి గనునికైనా తన 14వ ఏటనే అన్న శేషమరాజు గారికి ఇంట్లో నుంచి బయటికి వస్తూ, నా భక్తులు నా గురించి ఎదురు చూస్తున్నారు, నేను సాయి అనే అవతారాన్ని ఎన్నుకొని వచ్చాను, భవబంధాలన్నీ నాటితో విడిపోయాయి అంటూ స్వామివారి ఇంట్లో బయటికి వచ్చి మానస భజ గురుచరణం అనేటువంటి వాటితో వచ్చి కుటుంబ సభ్యులందరినీ కూడా తను ఎందుకు వచ్చింది చెప్పడానికి అన్న శేషమరాజుకు రాసిన ఉత్తరంలో 4 విషయాలు ప్రస్తావిస్తారు. యుగ ధర్మ పద్ధతులు విగలితమై లయ మార్గమున తిప్పి నడపు కొరకు లోకంబులెల్ల కొల్లోలమై చెడియోల లోకంబులెల్ల కొల్లోలమై చెడియోల నిష్కల్మషము చేసి జగదు కొరకు దుర్మార్గబద్ధులై కృంగి దీనతను దుర్మార్గబద్ధులై కృంగి దీనతను సాధు సంరక్షణ స్వల్పు కొరకు కాల సందిగ్ధ విగ్రహ దీప్తులై భాష్యార్థ గోప్యముల్ పలుకు కొరకు స్మాబలము మాపి భూదేవి మలుపు కొరకు చేతను సగిన కోర్కెలు తీర్చు కొరకు అవతరించెను అచ్యుతుడవనియందు సత్యరూపుడై పత్తిలో చూడుడిపుడు స్వామివారు తన అన్న శేషమరాజుకు రాసినటువంటి ఉత్తరంలో 4 విషయాలను ఇక్కడ ప్రస్తావించారు. ఎందుకు అవతరించారు, రాబోయేటటువంటి తన అవతార ఉద్యమంలో ఏమి చేయబోతున్నారో ఆ బాల్యంలోనే ఆ 14వ ఏటనే 4 విషయాలు చెప్పారు. యుగ యుగాలకి ధర్మాలు మారిపోయి అవన్నీ కూడా మార్పు చెంది వాటిలన్నిటిని తేటతెల్లమడి చేయడానికి వచ్చాననేసి మొదటి చెప్తారు. రెండవది, లోకం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంది, ఆ అల్లకల్లోలను నిష్కల్మషం చేసి శాంతి వాతావరణం కృపడానికి వచ్చానంటారు. మూడవది, దుర్మార్గుల బారి నుండి సత్పురుషులను సాధుజనులను భగవంతుని విశ్వసించని భగవంతుని సేవకులని రక్షించడానికి వచ్చానంట. నాలుగవది, కాలానుగుణంగా శాస్త్రాలను వేదాలను అందులో ఉండే మర్మాలన్నింటినీ కూడా తెలుసుకోలేక అవి ఒక రకంగా వేరొక అర్థం వచ్చేటట్టుగా చెప్పవలసిన వక్రీకరించి చెప్పారు. అందులో ఉండే మర్మాలని భాష్యార్థ గోప్యములు ఆ రహస్యాలను చెప్పడానికి వచ్చాననేసి 4 విషయాలపైన వచ్చినట్టుగా వారు తన అన్న శేషమరాజుకు రాస్తారు. అంటూ చివరిలో శ్మాభరము బాపి భూదేవి మరుపు కొరకు పాపభారం మొయ్యలేక భూదేవి వినిపిస్తుంది. ఆ భూదేవి నన్ను మరలా ప్రార్థించింది నన్ను అవతరించమని, అందుకు నేను అవతరించాను. ఆనాడు త్రేతాయుగంలో రాముడి మరికొన్ని కోరికలు తీర్చవలసి ఉంది, అవి తీర్చడానికి వచ్చాను. ద్వాపరయుగంలో కృష్ణుడు మరికొన్ని కోరికలను ఇంకా అలనాటి గోపికలని మరలా తీర్చుకొని వారి కోరికలు తీర్చడానికి వచ్చారు అని స్వామివారు తన బాల్యంలోనే తన అన్న శేషమరాజు గారికి తన అవతారం తాలూకా రాబోయేటటువంటి ఆ ముఖ్యమైనటువంటి ఉద్దేశాన్ని అంతటిని కూడా వారు తేటతెల్లం చేశారు. అలనాటి త్రేతాయుగంలో రాముడే, అలనాటి ద్వాపరయుగంలో కృష్ణుడే, ఆ రామకృష్ణుడే మరలా ఈనాడు సత్యసాయినాథునిగా సమస్త మానవారికి వారు అవతరించినటువంటి ఆనందమాలుడే ఆనందమాలుడే
తన వారి గుర్తింపతరలి వచ్చే ఆనందబాలుడే ఆనందబాలుడై తన వారి గుర్తింపతరలి వచ్చే రామచంద్రుడే రామచంద్రుడై తన బంధులను కనుగొనగా వచ్చే రామచంద్రుడే రామచంద్రుడై తన బంధులను కనుగొనగా వచ్చే ఆయీసుడే బాలసాయీసుడై తన గుంపుతో ఆడుకొనగా వచ్చే ఆయీసుడే బాలసాయీసుడై తన గుంపుతో ఆడుకొనగా వచ్చే ఆ మహావిష్ణువే ఈ మహీ విష్ణువై ఆ మహావిష్ణువే ఈ మహీ విష్ణువై తన ఆయుధములను చేకొనగా వచ్చే ఆ మహావిష్ణువే ఈ మహీ విష్ణువై తన ఆయుధములను చేకొనగా వచ్చే అట్టి పరమాత్మయను బొమ్మలాటగాడు తాను జీవుల రంగస్థలమున నిలిపి ఆడు ఆనాటి ఆట చూచి సుంతమల్లించి కొంత సంతసముగనుడి సుంతమల్లించి కొంత సంతసముగనుడి కొంత సంతసముగనుడి. అలనాటి ఆ పరమాత్మే ఈ రంగస్థలం అనేటువంటి నాటకంలో మానవులందరినీ కూడా సృష్టించి వారి చేత లీలా వినోదాన్ని ఆడించి ఆ లీలా వినోదంలో మనం అందరం కూడా వారు చెప్పినటువంటి మార్గంలో నడుస్తూ ఉంటే అనుభవిస్తూ ఉంటే మన జీవితాలు సంతోషంతో నిండుతాయని స్వామివారు మనకు చెప్పినటువంటిది. ఇట్లాంటి స్వామి తన జీవిత కాలంలో వారు అనేక మహిమలు చేశారు. సాధారణమైనటువంటి సిద్ధులు చేసినటువంటి మహిమలు ఒక విభూతి సృష్టించడమో ఉంగరా సృష్టించడమే కాకుండా సృష్టికి ప్రతిష్ఠ చేశారు. ఈ ప్రకృతిని తన అదుపులో పెట్టుకున్నారు. వర్షం పడు అంటే పడ్డది, ఆగు అంటే ఆగింది. చనిపోయినటువంటి మనుషులను ప్రాణం పోసి వారికి మరికొంత ఆయుష్ని పెంచారు. వారి మహిమలు అనంతము, వారి లీలల అనంతము. పుట్టినప్పుడే స్వామి పడక పట్టనటయ్యా, పుట్టినప్పుడే స్వామి పడక పట్టనటయ్యా, స్వామి స్వామిని అనుకున్న వస్తువు అరచేతిలో అమరు, అనుకున్న వస్తువు అరచేతిలో అమరు, సామాన్యుడంగా స్వామిని సామాన్యుడంగా స్వామిని విభూతితో వివిధ రోగాలు బాపెదవు, విభూతి
స్తుతితో వివిధ రోగాలు బాపెదవు. సామాన్యుడవు కావు స్వామి నీవు, మరణ పొందిన కోవె మరణ జీవితుడయ్యే, మరణ పొందిన కోవె మరణ జీవితుడయ్యే. సామాన్యుడవు కావు స్వామి నీవు, సామాన్యుడవు కావు స్వామి నీవు. సర్వ సృష్టికి మూలము సాయి నీవు, సర్వ వేదాల లక్ష్యము సాయి నీవు, సర్వ హృదయవాసివి సర్వ హృదయ నివాసివి సాయి నీవు. సర్వము నీవు, సర్వము నీవు, శ్రీ సత్య సాయి నీవు. సర్వము నీవు, శ్రీ సత్య సాయి నీవు. సర్వము సత్య సాయి. సృష్టికి ప్రతిష్ఠ చేయగలగా సృష్టికి ప్రతిష్ఠ చేసేటటువంటి ఆ దివ్య అవతార పురుషుని యొక్క లీలలో అనంతం. ఏ స్వామి మహిమచే ఈ రేడు లోకాలు క్రమము తప్పక సదా కదలుతోడు. ఏ స్వామి మహిమచే ఈ రేడు లోకాలు క్రమము తప్పక సదా కదలుతోడు. ఏ స్వామి మహిమచే ఈ జగన్నాటక మాగిపోవక సదా సాగుతుండు. ఏ స్వామి మహిమచే ఈ జగన్నాటక మాగిపోవక సదా సాగుతుండు. ఏ స్వామి మహిమచే ఏ స్వామి మహిమచే ఈ ప్రాణికుడు మిథునయున సదా మెదులుతుండు. ఏ స్వామి మహిమచే ఈ ప్రాణికుడు మిథునయున సదా మెదులుతుండు. ఏ స్వామి మహిమచే ఇలపైన పడకుండా ఆకాశమున చుక్కలలుతుండు. అట్టి మహిమాత్ముడే నేడు పుట్టినాడు. అట్టి మహిమాత్ముడే నేడు పుట్టినాడు. అట్టి మహిమాత్ముడే నేడు పుట్టినాడు. పుట్టినాడప్ప మననందే బట్టి బ్రోవా. అందుకొండయ్య ఆ స్వామి అభయముద్ర. అందుకొండయ్య స్వామి అభయముద్ర. అండయై మన బంగారు కొండ సాయి. అండయై మన బంగారు కొండ సాయి.
దివ్యాత్మ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, సమస్త మానవాళి కూడా ఒకే ఆత్మ నుండి వెలువడినటువంటి ఒకే దైవానికి చెందినటువంటి వారు. నువ్వు ఏ దేవుడిని కొలిచినా అది నాకే చెందుతుంది, నువ్వు ఏ మతంలో ఉన్నా అది నాకు చెందుతుంది. ప్రపంచంలో నువ్వు ఎక్కడ ఉన్నా సరే నా వాడివే. నువ్వు క్రీస్తును ఆరాధించిన, బౌద్ధుని ఆరాధించిన, ప్రవక్తను ఆరాధించిన, రాముని ఆరాధించిన అది నాకే చెందుతుందని. చేత చక్రము పట్టకపోయిన, చేత చక్రము పట్టకపోయినా భూచక్రము తిప్పుతున్న మహావిష్ణువు, త్రిశూలము దాల్చని నేత్రుడవు మహేశ్వరుడవు, త్రిశూలము దాల్చని త్రినేత్రుడవు మహేశ్వరుడవు, జ్ఞాన సరస్వతిని గుప్తముగా సాక్షాత్ బ్రహ్మవు, జ్ఞాన సరస్వతిని గుప్తముగా లోన నిల్పుకున్న సాక్షాత్ బ్రహ్మవు, కోదండము లేని కోదండరాముడవు, సిగిపించము ధరించని మురళీధరుడవు, సిగిపించము ధరించని మురళీధరుడవు, సిక్కులకు గుండైన గురునానకు, సిలువనే విలువగల యేసు ప్రభువు, సిలువనే విలువగల యేసు ప్రభువు, చల్లని చూపుల సర్వాత్ముడల్లా, బుద్ధులు మెరిపే బుద్ధ భగవానుడవు, అన్ని మతాల మమతలకు అధినాథుడవు, అన్ని మతాల మమతలకు అధినాథుడవు, ప్రేమ స్వరూపుడవు సాయీసుడవు, ప్రేమ స్వరూపుడవు, ప్రేమ స్వరూపుడవు.